పుట్టినరోజు, పెళ్లి రోజు, నిశ్చితార్థం, శారీ ఫంక్షన్స్, రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్. ఈ రోజు మనము జాతీయ న్యాయ సేవా సంస్థ యొక్క ఆదేశాల ప్రకారం అలాగే మన రాష్ట్రీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం ఈ 2024-25 సంవత్సరానికి మనం ఈ చివరి నేషనల్ లోక్ అదాలత్ జాతీయ లోక్ అదాలత్ని వరంగల్ మరియు హనుమకొండ జిల్లాలకి ఉమ్మడిగా ఈ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈరోజు జరపడం జరుగుతున్నది. దానికి గాను 2 జిల్లా కోర్టు వాళ్ళు కూడా 14 బెంచెస్ని క్రియేట్ చేశారు. అదేవిధంగా పరకాలలో, నర్సంపేటలో కూడా సపరేట్ బెంచెస్ క్రియేట్ చేయడం జరిగినది. అందరూ కూడా పోలీస్ యంత్రాంగము, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మరియు నేషనల్ ఇన్సూరెన్స్ ఆర్మీ కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ వారి యొక్క రిప్రజెంటేటివ్స్, స్టాండింగ్ కౌన్సిల్స్, అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అందరూ కూడా, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆర్టీసీ, టిఎస్ తెలంగాణ వాళ్ళు కూడా అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. వారితో పాటు ముఖ్యంగా బ్యాంక్ అధికారులు, బ్యాంక్ మేనేజర్స్, అన్ని చిట్ ఫండ్స్కి సంబంధించిన వాళ్ళు కూడా వీటిలో రాజీ పడదగ్గ కేసులన్నీ కూడా రాజీ చేసుకోవడానికి ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. అదేవిధంగా మనము 3 సార్లు కూడా జాతీయ లోక్ అదాలత్ కండక్ట్ చేశాము. వాటి ద్వారా మనము దాదాపు 6-7 కోట్ల వరకు మనము ప్రజలకి రోడ్ యాక్సిడెంట్ కేసెస్లో కాంపన్సేషన్ ఇప్పించడం జరిగినది. మిగతా బ్యాంక్ కేసుల్లో కానీ, చెక్ బౌన్స్ కేసుల్లో కానివ్వండి, భూ తగాదాల్లో కానివ్వండి, అలాగే ఫ్యామిలీ మ్యాటర్స్ కానివ్వండి, ఇలాంటి అన్ని రకాలుగా రాజీ పడదగ్గ అన్ని కేసుల్లో కూడా మనము సత్వర న్యాయం చేకూర్చడానికి ఈ జాతీయ లోక్ అదాలత్ని కండక్ట్ చేశాము. అదేవిధంగా ఈరోజు కూడా కండక్ట్ చేస్తున్నాము. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనేసి ఈ రోజుకి ఇప్పటికీ కూడా మీరు వస్తే ఈరోజు 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా అందరూ కూడా అందుబాటులో ఉంటారు. మీ లాయర్ గారిని, అడ్వకేట్లని పిలుచుకొని వచ్చి మీ సమస్యలని మీ ఎదురి వారి ద్వారా మీకు ప్రతివాది ఎవరున్నారో వాళ్ళని కూడా సంప్రదించి మీరు రాజీ చేసుకుంటే రాజమార్గమే రాజీ మార్గము అనేసి అంటారు. ఎందుకు అంటే దీని మీద డిగ్రీ ఉండదు, ఇదే ఫైనల్. మీరు ఇద్దరికి మనస్ఫూర్తిగా మీరు అనుకున్న విధానంగా రాజీ పరుచుకోవచ్చు కేసులు. అదేవిధంగా వెంటనే మీకు మీరు కట్టిన కోర్టు ఫీజు కూడా మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని అవకాశాలు ఉన్నందుకు వలన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ కూడా మౌలిక సదుపాయాలు, నీరు, ఆహారము, అదేవిధంగా వాళ్ళు కూర్చోవడానికి సీటింగ్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. దాంతోపాటు అందరూ న్యాయమూర్తులు, అందరూ పోలీస్ యంత్రాంగము అందరూ మీకు అందుబాటులో ఉంటారు. మీకు ఎటువంటి సలహాలు కావాలన్నా, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మా ముందుకు అంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ యొక్క సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా అవైలబిలిటీలో ఉన్నారు. వాళ్ళని మీరు సంప్రదించడం వల్ల న్యాయమూర్తులు అప్పటికప్పటికి మీకు సరైన సలహాలు ఇచ్చి మీకు న్యాయపరమైన డిగ్రీ పొందే విధంగా, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ ద్వారా పొందే విధంగా మీకు ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించడం జరిగింది. దీన్ని ఘన విజయంగా చేయాలనేసి, ఘనంగా జరుపుకోవాలనేసి, ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి కోరుకుంటున్నాను. ఈరోజు మనం గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవా సంస్థల ఆదేశాల మేరకు లోక్ అదాలత్ని జరుపుకుంటున్నాము. ఇది ఈ సంవత్సరానికి కాదు, చివరి లోక్ అదాలత్. ఈ లోక్ అదాలత్లో రాజీపడ కేసులన్నీ కూడా క్రిమినల్ సివిల్ కేసులు, భూ తగాదా కేసులు, మోటార్ వెహికల్ కేసులు, యాక్సిడెంట్ కేసులు, వివాహ మరియు కుటుంబ తగాదా కేసులు, బ్యాంక్, ఇన్సూరెన్స్, ఎక్సైజ్, ప్రీ లిటిగేషన్ కేసులు అన్ని ఇంకా ఇతర కూడా రాజీ పడిన కేసులన్నీ కూడా గుర్తించడం జరిగింది. వీటిలో 1101 కేసులు గుర్తించడం జరిగింది. ఈ పెండింగ్ కేసులలో అన్నింటిలో కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. వీటిలో 793 కేసులు
కేసులు, ఎన్ఐ యాక్ట్ కేసు 94, మోటార్ వెహికల్ కేసులు 79, బ్యాంక్ రికవరీ కేసులు 15, వివాహ సంబంధిత కేసులు 52, అదర్ సివిల్ కేసెస్ 68, ప్రీ లిటిగేషన్ బ్యాంక్ కేసులు 3599, ప్రీ లిటిగేషన్ బిఎస్ఎన్ఎల్ కేసులు 308. ఇంకా మిగతా పరిష్కరించుకోవడానికి ఇంకా ఏ కేసు అయినా కూడా ఇక్కడ బిఎన్ఎస్సి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ కేసు పరిష్కరించుకోవడానికి హన్మకొండ తరఫున 7 బెంచ్లు, హన్మకొండ ప్రిన్సిపల్స్లోని 7 బెంచ్లు ఏర్పాటు చేశాము. పక్కల్లో కూడా ఒక బెంచ్ ఏర్పాటు చేశాము. దీనికి గాను అందరూ కూడా కక్షిదారులు పెద్ద ఎత్తుగా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. లోక్ అదాలత్ అనే కాన్సెప్ట్ ఈజ్ ఫర్ ది ఫాస్ట్ ట్రాక్ డిస్పోజల్ అనేది మనము చేసేదానికి ఉంటుందని అందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఎవరైతే మేము పనిచేస్తున్నామో జ్యుడిషియరీకి ఫుల్ సహకారం ఇచ్చే దిశగా ఏవేవైతే మా సైడ్ నుంచి పెండెన్సీస్ ఏమైనా ఉంటే ఆ కోర్ట్ రిలేటెడ్గా టైం టు టైం మేడమ్స్ రివ్యూ తీసుకొని ఎక్కడెక్కడ పెండెన్సీస్ ఉన్నాయో అవన్నీ చెప్పడం జరిగింది. ఆ పెండెన్సీస్ని మేము రెస్పాన్సెస్ ఎక్కడెక్కడ మేము కౌంటర్స్ ఫైల్ చేయాలి వాటన్నిటిని కూడా మేము టైం టు టైం చేస్తూ దీన్ని తొందరగా రిడ్రెస్ చేసేదానికి తోడ్పాటు చేయడం జరుగుతుంది. సో కంప్లీట్ కోఆర్డినేషన్లో అయితే వర్క్ చేసేదానికే ఈ నేషనల్ లోక్ అదాలత్ ఒక కాన్సెప్ట్ లాగా పనిచేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ ది రెగ్యులర్ కోర్ట్ థింగ్ ఇది తొందరగా రిడ్రెస్ చేసేదానికి అవుతుంది. సో దీని పరంగా జిల్లాలో అందరికీ కూడా ప్రజలకి కూడా ప్రతి మండలం ప్రతి విలేజ్లో కూడా ఈ పర్టికులర్ డే ఇక్కడ లోక్ అదాలత్ ఉంటుంది అనేది అయితే మనం తెలియజేశాము. అకార్డింగ్లీ వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే స్పీడీ రిడ్రెసల్కి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. సో ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. లోక్ అదాలత్ అనేది ఒక సామాజిక చట్టం. దాంట్లో ప్రధానంగా ఇంతకుముందు న్యాయమూర్తులు తెలియజేసినట్టుగా దీని పరిధిలో ప్రజలకు సత్వర న్యాయం అనే దానికంటే కూడా సమన్యాయం అందించేటువంటి ఒక అవకాశం ఈ పరిధిలో ఉంటుంది. ఎందుకంటే కక్షిదారులే తమ సమస్య పరిష్కారానికి న్యాయ నిర్ణేతలుగా వాళ్ళే పరిష్కరించుకునేటువంటి ఒక వెసులుబాటు అనేది ఈ ప్రక్రియలో భాగంగా ఉంటుంది. అందుకని సమయభావం, ఆర్థిక భారం, సత్వరం ఇవన్నీ కూడా ప్రయోజనకరంగా కక్షిదారులకు ప్రయోజనం చేకూర్చేటువంటి విషయాలు కాబట్టి ఇది ఒక సామాజిక బాధ్యతతో కూడినటువంటి ప్రక్రియగా భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని ఎన్ని ఎక్కువ కేసులు చేశామనే దానికంటే ఎంతమంది ప్రజలకు ఈ భావాన్ని తీసుకెళ్ళగలిగామనేది ఒక ప్రామాణికంగా ఉంటే విస్తృత స్థాయిలో ప్రజలను భాగస్వామ్యం చేసుకోవడానికి దోహదపడుతుంది అనేది తెలియజేస్తూ దీంట్లో ప్రజలు విస్తృతంగా భాగస్వామ్యం అయ్యే రీతిలో ప్రభుత్వ యంత్రాంగం కూడా తమ సహాయ సహకారాలు అందిస్తే ఇంకా అందిస్తున్న దానికి ఇంకొంతగా అన్ని విభాగాలను కనుక భాగస్వామ్యం చేసుకుని ముందుకెళ్తే ప్రక్రియను ప్రజలకు చేరువ చేయడానికి దోహదపడుతుంది అనేది ఆకాంక్షిస్తూ నాకు అవకాశం ఇచ్చిన